సెకండ్ వీక్ 2026 కరెంట్ అఫైర్స్ పార్ట్ 2. లాస్ట్ వీడియోలో అడిగిన మీ ప్రశ్న, ఆసియా క్రీడలలో స్వర్ణ పతక విజేత మరియు ప్రముఖ భారతీయ రన్నర్ జిన్సన్ జాన్సన్ ఇటీవల క్రీడల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఈ అథ్లెటిక్స్ విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. దానికి సమాధానం 1500 మీటర్ల పరుగు. సుదీర్ఘ కాలం తర్వాత బంగ్లాదేశ్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నది ఎవరు? ఆన్సర్ తారిక్ రెహమాన్. జనవరి 2026లో జరిగిన మహిళల హీరో హాకీ ఇండియా లీగ్ 2025-26 సీజన్ ఫైనల్లో శ్రాచి బెంగాల్ టైగర్స్ను ఓడించి టైటిల్ గెలుచుకున్న జట్టు ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. జనవరి 2026లో గ్రేటర్ నోయిడాలో జరిగిన నేషనల్ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ బాక్సర్లు ఎవరు? ఆన్సర్ నిఖత్ జరీన్ మరియు మహ్మద్ హుసాముద్దీన్. భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ జిల్లాను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. భారతదేశపు మొట్టమొదటి బయో హ్యాపీ జిల్లాగా ఏ జిల్లాను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ కేఈ పాన్యోర్, అరుణాచల్ ప్రదేశ్. దేశంలోని జౌళి రంగాన్ని బలోపేతం చేసేందుకు మరియు ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఏ పథకం కింద 15 రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది? ఆన్సర్ టెక్స్ ర్యాంప్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి కాగితరహిత జిల్లా కోర్టుగా ఏది వార్తల్లో నిలిచింది? ఆన్సర్ కల్పెట్టా, కేరళ. ఇటీవల గుజరాత్లోని ఏ ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రంలో 1000 ఏళ్ల నాటి చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని స్వాభిమాన్ పర్వ్ నిర్వహించారు? ఆన్సర్ సోమనాథ్ ఆలయం. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 వేదికగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ న్యూఢిల్లీ భారత్ మండపం. జనవరి 10 నుండి 18 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన ప్రపంచ పుస్తక ప్రదర్శన 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ భారత సైనిక చరిత్ర. మహిళలు మరియు శిశు అభివృద్ధిలో పారదర్శకతను పెంచడానికి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఇటీవల ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ డిజిటల్ పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ పంఖుడి. ఆధార్ సేవలను ప్రజలకు మరింత సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి మరియు అవగాహన పెంచడానికి UIDAI ఇటీవల ప్రారంభించిన అధికారిక మస్కట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఉదయ్. వ్యవసాయ వ్యర్థాల నుండి బయోబిటుమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి రోడ్ల నిర్మాణంలో ఉపయోగించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. భారతదేశపు అతిపెద్ద సోలార్ ఇంగాట్ మరియు వేఫర్ తయారీ కేంద్రాన్ని టాటా పవర్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటు చేసింది? ఆన్సర్ నెల్లూరు. సైన్స్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిశోధనల ఆధారంగా పనిచేసే స్టార్టప్లను ప్రోత్సహించడానికి డీప్ టెక్ స్టార్టప్ పాలసీ 2025-26ను అధికారికంగా విడుదల చేసిన భారతదేశపు మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జనవరి 2026 ఏ జిల్లాలో 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రబల తీర్థం ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. దేశంలోని పోలీస్, కోర్టులు, జైళ్లు మరియు ఫోరెన్సిక్ విభాగాలను డిజిటల్గా అనుసంధానించే ICJS 2.0 ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జాతీయ ర్యాంకింగ్లో జనవరి 2026 అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరాఖండ్ 93.46 స్కోర్తో. ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్ కేర్ ఫోరం అయిన బయో ఏషియా 23వ ఎడిషన్
2026 ఫిబ్రవరి 17 మరియు 18 తేదీలలో ఏ నగరంలో జరగనుంది? ఆన్సర్ హైదరాబాద్. జనవరి 9, 2026న సుజెస్ మెడికేర్ సంస్థ 180 కోట్ల రూపాయల పెట్టుబడితో తన అత్యాధునిక ఐవి ద్రవాల తయారీ కేంద్రాన్ని తెలంగాణలోని ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఆన్సర్ మహేశ్వరం ఈ సిటీ, హైదరాబాద్. సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండానే ఇంటి నుండి ఆన్లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునేందుకు వీలుగా సి-మిత్ర అనే పోర్టల్ను ప్రారంభించిన పోలీస్ కమిషనరేట్ ఏది? ఆన్సర్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద 2026 జనవరిలో ఏ ఐఐటిలో పరమశక్తి అనే అత్యాధునిక సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఐఐటి మద్రాస్. జనవరి 9, 2026న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బయోటెక్నాలజీ మరియు మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్లో నైపుణ్యాన్ని పెంచేందుకు సమర్థ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆన్సర్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్. రక్షణ రంగంలో విప్లవాత్మకమైన మార్పుగా భావిస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్జెట్ శక్తితో పనిచేసే ఆర్టిలరీ షెల్ను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల బలోపేతం కోసం 200 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక పథకం పేరు ఏమిటి? ఆన్సర్ ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. జనవరి 2026లో ఏ దేశం తన సార్వభౌమాధికారం మరియు ఆర్థిక ప్రయోజనాలే ప్రాధాన్యమని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 66 అంతర్జాతీయ సంస్థలు మరియు ఒప్పందాల నుండి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది? ఆన్సర్ అమెరికా. పశ్చిమ కనుమల సంరక్షణ యోధుడు మరియు పీపుల్స్ సైంటిస్ట్గా పేరొందిన ఏ ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త జనవరి 7, 2026న తన 83వ ఏట కన్నుమూశారు? ఆన్సర్ మాధవ్ గాడ్గిల్. ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా ఎకోర్యాప్ నివేదికలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు ఎంత ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్ 7.5%. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ఆవిష్కరించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ కొత్త ఎడిషన్ ప్రధానంగా ఏ ప్రాంత విముక్తి పోరాటం మరియు చరిత్రపై దృష్టి సారించింది? ఆన్సర్ గోవా. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా జరిగిన ఐఈడీ దాడుల సమాచారాన్ని విశ్లేషించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన వ్యవస్థ పేరేమిటి? ఆన్సర్ నేషనల్ ఐఈడీ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జనవరి 2026లో ఆవిష్కరింపబడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి జీవిత చరిత్ర పుస్తకం పేరేమిటి? ఆన్సర్ అగ్ని సరస్సులో వికసించిన కమలం, ద్రౌపది ముర్ము. దేశంలోని డిజిటల్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి మరియు వారి కంటెంట్ను జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ప్రసార భారతి ప్రారంభించిన కొత్త విభాగం పేరు ఏమిటి? ఆన్సర్ క్రియేటర్స్ కార్నర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గాను 2026 సంవత్సరానికి ఐఈఈఈ మెడల్ ఆఫ్ ఆనర్ అందుకున్న ప్రముఖ టెక్ దిగ్గజం ఎవరు? ఆన్సర్ జెన్సన్ హువాంగ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు మరియు సిఇఓ. కోల్కతాలో జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా 2026 ర్యాపిడ్ విభాగంలో ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ నిహాల్ సరీన్. ప్రతి ఏటా జనవరి 10న జరుపుకునే విశ్వ హిందీ దివస్ 2026 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆన్సర్ హిందీ సాంప్రదాయ జ్ఞానం నుండి కృత్రిమ మేధస్సు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన SIR 2.0 డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఓటర్ల షేర్లను జాబితా నుండి తొలగించారు? ఆన్సర్ 2.89 కోట్లు సుమారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనవరి 2026లో ఏ నదిపై గంగా సాగర్ సేతు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు? ఆన్సర్ మురిగంగా నది. యమునా నది పునరుద్ధరణ మరియు మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి కోసం జనవరి 2026లో ఏ సంస్థతో ఢిల్లీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమా సాహిత్యం మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి జనవరి 2026లో విజయవాడలో ఏ పేరుతో 3 రోజుల భారీ సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించింది? ఆన్సర్ ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో వినూత్న పరిశోధనల కోసం భారతదేశపు మొట్టమొదటి లంగ్ బయో ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ IIT హైదరాబాద్ తెలంగాణ. రోదసీలోని సూక్ష్మ విశ్వ ధూళి కణాలను పర్యవేక్షించడానికి మరియు అధ్యయనం చేయడానికి ఇస్రో ఇటీవల ఏ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది? ఆన్సర్ డస్ట్ ఎక్స్పెరిమెంట్. భారత సైన్యం వద్ద ఉన్న ఏ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను ఆధునీకరించడానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ పినాకా ఆయుధ వ్యవస్థ. జనవరి 3, 2026న పాకిస్తాన్ వైమానిక దళం విజయవంతంగా పరీక్షించిన సరికొత్త స్వదేశీ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ పేరు ఏమిటి? ఆన్సర్ తైమూర్. హెపటైటిస్ E వైరస్ నివారణ కోసం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇటీవల భారతదేశంలో విడుదల చేసిన మొట్టమొదటి రీకాంబినెంట్ వ్యాక్సిన్ పేరేమిటి? ఆన్సర్ హెవాక్సిన్. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ పచ్చిక భూములు మరియు పశువుల కాపరుల సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ 2026. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ K. బాలసుబ్రమణ్యన్. భారత ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మరియు 2010 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఏ ప్రముఖ వ్యక్తి ఇటీవల కన్నుమూశారు? ఆన్సర్ సురేష్ కల్మాడి. మీ ప్రశ్న: ఇటీవల జరిగిన మలేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.